హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం కాశీలో ఉన్నాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు, మొత్తం అంతా చూడండి. మీకు చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి. అండ్ మనం కాశీ వెళ్తే మనం ఎక్కడ ఉండాలి ఏంటి, కాశీ విశ్వనాథ టెంపుల్కి దగ్గరలో రూమ్ తీసుకుంటే ఎంత పడుతుంది కాస్ట్, ఒకవేళ లాంగ్ సరౌండింగ్లో తీసుకుంటే ఎంత పడుతుంది, అండ్ ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. అండ్ బోట్ మన ప్రయాణానికి మనకి ఎంత మనీ పర్చేస్ చేస్తారు, అండ్ కాశీ ఘాట్లు మొత్తం ఎన్ని, ఇవన్నీ మీకు నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పబోతున్నాను. అన్నీ వినండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు నేను చెప్పిన రూమ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అయితే మీకు కాశీ ఘాట్స్ గురించి మొత్తం చెప్తాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ అంటే గుర్తుకొచ్చేది రాజమహేంద్రవరం. ఫస్ట్ ఎందుకంటారా, రాజమండ్రిలోని కోటిలింగాల రేవులోని కోటి శివలింగాల్లో ఒక లింగాన్ని కాకి తీసుకువచ్చి ఇక్కడ పెట్టిందని చెప్తారు. అలా ఈ వారణాసి బెనారస్ అనే ఊరికి కాశీగా కూడా పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ కాశీ ఘాట్స్లో మనకి మొత్తం 85 ఘాట్లు ఉంటాయి, కానీ మనకి కంప్లీట్గా 84 ఘాట్లు అని చెప్తారు. సో 84 ఘాట్లు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఘాట్లు అంటూ ఒక 7-8 ఘాట్లు ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యే. కాశీ వారణాసి ఘాట్లు ఊరంతా, ఇదంతా లైన్ అంతా ఒక ఊరే. కాశీ ఘాట్స్ ఉన్న 85 ఘాట్లు చెప్పినవన్నీ ఒక ఊరు మనకి. కంప్లీట్ కాశీ ఊరు మనం చివరి నుంచే చివరి వరకు మనం మొత్తం అన్ని ఈ ఘాట్లు వికసిస్తే చాలు, ఊరు చూసినంత గొప్పతనం కూడా వస్తుంది మనకి. సో ఈ కాశీలోని ఈ ఘాట్లు కొన్న విశిష్టత ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. కాశీ ఘాట్స్ అంటే ఏంటో కూడా చెప్తాను, ఒకసారి వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్. వారణాసి కాశీ పవిత్ర గంగానది తీరంలో మొత్తం 85 ఘాట్లు ఉన్నాయి. వీటిలో స్నానాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, కొన్ని అంత్యక్రియలకు మరికొన్ని ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా కాశీ విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉన్న ముఖ్యమైన ఘాట్ల పేర్లు, వాటి పురాణ చరిత్రలు కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనకి స్టార్టింగ్ కనుక చూసుకుంటే కేదార్ ఘాట్ నుంచి మనం ఈ కాశీ ఘాట్ చూసుకుంటూ రావడం అంటూ జరుగుతుంది. అది ఎక్కడ అంటే హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్ రెండు పక్క పక్కనే ఉంటాయి. స్టార్టింగ్ మనకు అదే వస్తుంది పాయింట్. అది మీకు నేను కొంచెం తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో కొద్దిగా దాటుకుంటూ ముందుకు వచ్చేస్తాం. మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కూడా. అది అక్కడి నుంచి మనం చూసుకుంటే కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఘాట్లుగా పేరుగాంచినవి ఏంటంటే ఒక 7-8 ఘాట్లు. అందులో మొదటి ఘాటు అశ్వమేధ ఘాట్. ఈ ఘాటు కాశీ విశ్వనాథాలయానికి అత్యంత సమీపంలో ఉన్న అతి ముఖ్యమైన ఘాట్ ఇది. దేనికంటే బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలను నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ నిర్వహించే గంగాహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి గంగాహారతి ఇచ్చేది ఇక్కడే కాశీలో. ఆ తర్వాత ఇప్పుడు 4 చోట్ల పెట్టడం జరిగింది. కానీ అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగాహారతి ఇచ్చే ప్లేస్ అయితే కనుక మనకు కాశీలోనే ఇస్తారు. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు అది కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. దాని తర్వాత మనకి రెండో ఘాట్ ఏంటంటే మణికర్ణిక ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్కి వచ్చేసరికి ఇది హిందువుల అంత్యక్రియలకు అత్యంత పవిత్రమైన పురాతన ఘాట్ ఇది. ఇక్కడ దహన సంస్కారాలు జరిపిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వాసం. శివుడు చెవిపోగు మణికర్ణిక గంగా నదిలో పడటం వల్ల ఈ ఘాట్కు ఆ పేరు వచ్చిందని పురాణ కథనం చెప్తారు. కాశీలోని శక్తిపీఠాలలో కూడా ఒకటి ఇది. తర్వాత మనకు వచ్చేసి మూడోది అస్సీ ఘాట్. ఈ అస్సీ ఘాట్ ఏంటంటే గంగా మరియు అస్సీ నదుల సంగమ స్థలంలో ఈ ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్కి ఏంటంటే రాక్షసులను సంహరించిన తర్వాత దుర్గాదేవి తన ఖడ్గాన్ని ఇక్కడే పారేసిందని పురాణాలు చెప్తాయి. పురాణాలు కథనాంతరంగా పర్యాటకులు కూడా యాత్రికులు ఇక్కడ వచ్చి పడవ ప్రయాణం, ప్రాంతకాల కార్యక్రమాలను ఎక్కువగా ఇష్టపడతారు ఇక్కడ. తర్వాత ఘాట్ వచ్చి మనకి పంచగంగా ఘాట్. ఇక్కడ ఏంటంటే గంగా, యమున, సరస్వతి, కిరణ, దూతపాప అనే 5 పవిత్ర నదులు ఇక్కడ కలుస్తాయని నమ్మకం. ఈ ఘాటు పైన ప్రసిద్ధ బిందు మాధవాలయం కూడా ఉంటుంది. మనకు సైడ్ని చూసుకుంటే మీకు సైడ్ ఇలా ఉంటుంది కదా, అదే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి మనకి ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇది చరిత్రలో కాశీలోని 2వ దహన సంస్కారాల ఘాట్ అని. ఇది సత్కసంధుడైన హరిశ్చంద్ర మహారాజు తన భార్య కుమారుడిని కోల్పోయి ఈ ఘాటు వద్దే కాటికాపరి సేవలు అందించాడని చరిత్ర చెబుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే ఘాటు మనకి మానస సరోవర్ ఘాట్. ఈ మానస సరోవర్ ఘాట్ ఏంటంటే హిమాలయాల్లోని మానస సరోవరం యొక్క పవిత్రతను ఇక్కడ ఆపాదించారు రాజ్ మాన్ సింగ్. దీనిని పునర్నిర్మించారు. తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి తులసి ఘాట్. ఈ తులసి ఘాట్ ఏంటంటే రామచరిత మానసన్ రచయిత గోస్వామి తులసీదాసు గంగా ఒడ్డున కూర్చొని ఈ ఘాటు వద్దే తన రచనలు చేశారని ప్రసిద్ధి. అంతేకాక కాశీలోని ఈ ఘాట్లన్నీ కేవలం స్నాన ఘట్టాలే మాత్రమే కాకుండా మరాఠా సామ్రాజ్యం కాలం నుండి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికలకు ప్రతీకలుగా నిలిచాయి. అంత పేర్లు గలగాంచిన ఈ ఘాట్లే మనకి ఎంతో పేరుగాంచి ఇప్పటికీ అలాగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న ఘాట్లు ఇవన్నీ మనకి కాశీలోని ముఖ్యంగా మెయిన్గా చెప్పుకొచ్చిన ఘాట్లు అయితే ఇవే ఫ్రెండ్స్. మిగతా ఘాట్లన్నీ ఇంకా కామన్, కానీ ఒక్కొక్క ఘాట్ నుంచి ఒక్కొక్క మనం ప్లేస్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్.
అంటే ఒక్కొక్క చోటుకి ఒక్కొక్క అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళిపోవచ్చు. మనం ఈ ఘాట్లో చూసుకుంటే కనుక మనం కాలభైరవ గుడికి వెళ్ళొచ్చు, తర్వాత వారాహిదేవి గుడికి వెళ్ళొచ్చు. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ ఘాట్ల నుంచి వెళ్ళాలి కానీ మనం తెలియక నార్మల్గా అందరూ ఇంకా ఆటోస్ అయి పట్టుకుంటారు కానీ. సో వన్స్ ఒకసారి ఇక్కడ ఒక 10 days మనం స్టే చేసి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకు చాలా రూట్లు తెలుస్తాయి. అలా మనకి సింపుల్గా ఘాట్ల నుంచి మనం కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు. అదే మనకి ప్రధాని మోడీ ఘాట్ అని ఒకటి ఉంటుంది, చాలా పెద్దగా ఉండి లైటింగ్స్తో ఉంటుంది. అందులోంచే మనం మెయిన్ శివాలయంకి వెళ్ళే మెయిన్ రూట్ మార్గం మనకు వస్తుంది. ఈ చుట్టుపక్కల వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. సో మేమైతే కనుక ఒక ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాం. దాంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసిందే కాశీ. నిజంగా కాశీ విశ్వనాథుడి పిలుపు మాకు రావడం మాకు ఎంతో గర్వం, ఎంతో చాలా గర్వంగా ఉంది చెప్పుకోవాలంటే. కానీ కాశీ అన్నది మనకి ఎప్పటి నుంచో వింటాం. కాశీ అంటే ఇలాగా, కాశీ అంటే గుడి ఇంత చాలా ప్రత్యేకమైనది, ఇంత పవిత్రమైనది అని చెప్పి అన్నీ మనం వింటాం. అలాంటిది మన కళ్ళారా చూడగానే మనకి ఇంకెలా ఉంటుందంటే ఒక్కసారిగా మా అందరికీ దగ్గర కూర్చొని వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కాశీ విశ్వనాథుడు నిజంగా మాలోనే ఉన్నాడని మాకు అనిపించింది. అక్కడికి వెళ్ళగానే అంత బాగా అనిపించింది మాకు కాశీ అంటే. నిజంగా కాశీ అన్నది ఎవ్రీ పీపుల్స్ కూడా వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. ఎందుకంటే మనకు అక్కడ తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలన్నీ చాలా తెలుస్తాయి మనకి. ఈ ఒక్కొక్క ఘాట్ గురించి నిజంగా అక్కడ బోట్ వాళ్ళు చెప్తున్నారు కానీ సో మనకు వచ్చిందే హిందీ తోడా అత కదా. సో దానివల్ల చెప్పిన కొన్ని అర్థమైన కొన్ని అర్థం కాలేదు. నేను ఏంటంటే ఇంకా వీడియో చేసేటప్పుడు మీకు మెయిన్ ఇంపార్టెంట్ చెప్తామని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా పక్కాగా మీకు ఇంకా చాలా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. షూర్, మీరు మాత్రం నమ్మండి. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం మేమంతా వెళ్ళింది 35 మంది వెళ్ళాం, 35 members. అలాగా మాకంటూ మేము ఉన్నది కూడా హరిశ్చంద్రగఢ్కి దగ్గర, కేతరగఢ్కి దగ్గర. సో టెంపుల్కి కూడా చాలా దగ్గరగా ఉంటాం మేము. కాశీ విశ్వనాథ టెంపుల్కి చాలా దగ్గరలోనే, ఒక 1.5 kilometer దగ్గరలోనే మేము తీసుకున్నాం రూము. లాల్ మనీ గెస్ట్ హౌస్ అని, చాలా ఫ్రెండ్లీ హోమ్. అండ్ అక్కడ ఉన్న పర్సన్స్ కూడా చాలా ఫ్రీగా మాతో మూవ్ అయ్యారు. మాకున్న వాళ్ళు మొత్తం బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్, ఫుల్ ఏసీ రూమ్ అది. ఎవ్రీ వన్కి వచ్చి మాకు మేము ఇచ్చింది ఎవ్రీ పర్సన్కి 200 ఇచ్చాం. కానీ 200 ఇచ్చిందే కూడా మాకు చాలా వర్త్ అనిపించింది. కానీ చాలా రూమ్స్ ట్రై చేసాం ఫ్రెండ్స్, కానీ చాలా బెటర్గా అక్కడ ఉన్న ఆటో వాళ్ళు కూడా మాకు ఈ రూమ్ వాళ్ళే చూపించారు. చాలా రీజనబుల్గా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళే తీసుకెళ్ళి సో మంచిగా నాకు చెప్పారు, చూశారు. సో మాకు బాగా అనిపించింది. సో మినిమం మేము అక్కడ 5 days ఉన్నాం కాశీలో. అంటే 5 days కాశీలో లేము, ఒక 2 days నార్మల్గా కాశీ చూసుకొని మెయిన్లీ. తర్వాత వచ్చేసరికి మేము ఏంటంటే అయోధ్య వెళ్ళిపోయాం. సో లగేజ్తో మనకు వెళ్ళడానికి అవ్వదు కదా అని మళ్ళీ అక్కడ రూమ్లోని బ్యాగులు అవి పెట్టేసుకొని ఇంకా అయోధ్య అంటే మళ్ళీ మేము ఇక్కడ బస్సు బుక్ చేసుకొని, బస్కి మాకు ఎవ్రీ పర్సన్కి 500 అంతా తీసుకున్నారు. తక్కువే అనుకుంటా, 500 కూడా కాదు, 1700 1800 అనుకుంటా. అందరు బేస్ చేసుకుంటే 1 లక్ష దాకా వెళ్ళిపోయింది అమౌంట్. అది మా అందరి మీద అమౌంట్. సో మనీ నాట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య వెళ్ళాం మేము, అది ఇంకా బాగుంది. మీకు అయోధ్య కూడా పెడతాను, చూద్దరు కానీ టెంపుల్స్ విజిట్ అన్నీని. సో మీకు నేను చూపించే వీడియోస్ ప్రతిదీ మీకు చాలా నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో అలాగే మీరు నన్ను నమ్మి నా వీడియోస్ని మీరు ఎక్కువ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకేంటంటే మేము వెళ్ళినప్పుడు ఇది ఒక 2-3 years అవుతుంది ఫ్రెండ్స్, కాదనట్లేదు. బట్ ఏంటంటే చూపించడం అనేది ఇంపార్టెంట్. సో అందుకే నేను చూపిస్తాను. సో ఏంటంటే మనకి ఇప్పుడు కనిపించింది చూస్తున్నారు కదా, అదే మణికర్ణిక ఘాట్ అది. సో మీకు ఇంకా చెప్పక్కర్లేదు, ఆ ఘాట్ గురించి చూస్తున్నారు కాబట్టి. అక్కడే శివుడు ఉంటాడు అంటారు, అది నిజం. కాశీ అంతటా శివుడు ఉంటాడు, అండ్ మనలో కూడా శివుడు ఉంటాడు. అది కాశీ విశ్వనాథ టెంపుల్ అంటే మనకు ఆ మాత్రం ఉంటుంది. కాశీ ఘాట్ అంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ పక్కన కనిపిస్తున్న దగ్గర మనకి గంగాహారతి ఇస్తారు ఫ్రెండ్స్. గంగాహారతి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ మేము బోట్స్ అన్ని చూసుకొని బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ బోట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా ఒక 500 boats అబోవ్ ఉన్నాయి. అందులో మాదో బోటు. దేనికంటే కాశీ ఘాట్లు అదే గంగాహారతి ఇవ్వడం చూడడానికి చాలా మంది ఉంటారు. అక్కడ స్టే చేస్తారు ఆల్వేస్ చాలా మంది. పైన కూర్చుంటారు, కింద స్టెప్స్ మీద కూర్చుని పోతారు. అండ్ బోట్ల మీద జర్నీ చేసే వాళ్ళు కూడా సైడ్ నుంచి వాళ్ళు చూస్తారు. ఈవెన్ అది నైట్ అయిందంటే చాలా బాగుంటుంది. మీకు నేను నైట్ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్, డోంట్ మిస్. మీకు ఇలాంటి వీడియోస్ కనుక మరెన్నో కావాలనుకుంటే నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, కీప్ లవింగ్. ఓకే, బాయ్.